నమస్తే, నేను హరిత. సోరియాసిస్ ఈ మాట వింటేనే చాలా మంది భయపడిపోతారు. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక వ్యాధి కనుక. ఒక్కసారి వస్తే తగ్గే అవకాశమే లేదంటారు. కానీ ఆయుర్వేద చికిత్స ద్వారా పర్మనెంట్గా తగ్గించవచ్చంటున్నారు శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుండి వచ్చిన డాక్టర్ సంకీర్తన. అనడమే కాదు, ఒక పేషెంట్ కూడా స్టూడియోకి తీసుకొచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ సంకీర్తన నమస్తే. గారు. నమస్తే అమ్మా. నమస్తే మీ అండి. పేరు? కోమల, ఎక్కడి నుండి వచ్చారు? వరంగల్ నుండి. సోరియాసిస్ అంటే అది దీర్ఘకాలిక వ్యాధి అంటారు కదా డాక్టర్ గారు. అవునండి. అంటే తను ఎన్నాళ్ళ నుంచి సఫర్ అయ్యారు? ఎప్పుడు మీ దగ్గరికి వచ్చారు? యాక్చువల్లీ తనకి కోమల గారికి ప్రాబ్లం అయితే 10 ఇయర్స్ నుంచి ఉందండి. బట్ తను వేరే వేరే హాస్పిటల్స్లో, అల్లోపతి హాస్పిటల్లో ఇంకా వేరే చోట ట్రీట్మెంట్స్ అనేవి తీసుకున్నారు. బట్ తనకి ఏంటంటే మెడిసిన్స్ వాడిన రోజులు రిలీఫ్ ఉంది, తర్వాత తనకి రిలీఫ్ అనేది లేకుండా ఉంది. లేకపోతే వాళ్ళు ఏదైనా పర్టికులర్ డైట్ అనేది చెప్పకపోవడం, అలా దానివల్ల కూడా ప్రాబ్లం అనేది ఎక్కువ అయ్యేది తనకి. మెడిసిన్ యూస్ చేసిన రోజులు మాత్రమే ప్రాబ్లం అనేది తగ్గుతూ ఉండేది, మళ్ళీ ఎక్కువ అయిపోయేది అనమాట. ఈ పేషెంట్ ఏంటంటే జస్ట్ టీవీలో యాడ్ చూసి మా హాస్పిటల్కి వచ్చారు. అమ్మ, 10 సంవత్సరాలుగా మీకు సోరియాసిస్ ఉంది. శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ గురించి మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 4 నెలల తెలిసింది. ట్రీట్మెంట్ తీసుకోబట్టి ఇక్కడ ఎన్నాళ్ళు అవుతుంది? ఇక్కడ 6 నెలలు తీసుకున్నా. అంటే అంతకు ముందు అంటే బాడీ పైన ఎక్కడెక్కడ ఉండేది మీకు సోరియాసిస్? తలల, చెవుల, చేతులకి, కాళ్ళకి ఆ ఫోటోస్ ఉన్నాయా? ఉన్నాయి. నేను అంతా. చూపిస్తాను అయితే వ్యూవర్స్ కి. ఇక్కడ వచ్చి తగ్గదో అని చూసి సెల్లులో అంటే చూసి మీరు వచ్చిన అన్ని రకాలుగా ట్రై చేశారు, అన్ని విధాలుగా ట్రై చేశారు. 10 సంవత్సరాల నుంచి మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? పడ్డం. దాంతో చలికాలం వస్తే ఎక్కువ అయ్యేది. దాంతో పాటుగా కాళ్ళ నొప్పులు, ఏళ్ళ నొప్పులు, చూత ఒక మానసికంగా ఉండేది. అదొక బాధలాగా ఉండేది. ఇక ఇక్కడికి వచ్చి మందులు వాడి ట్రీట్మెంట్ తీసుకున్న కాంచెల్లి కొద్దిగా బాగున్నది. దాంతో పాటుగా ఫుడ్ చెప్పిండ్రు. ఇక్కడ 15 రోజులు ఉన్నాం. 15 రోజులు ఉన్నాక వాళ్ళు తినే విధానం చెప్పిండ్రు. దాంతో పాటుగా మాలిష్ వాళ్ళు అవి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. అది వాడుకుంటూ ఈ 15 రోజుల ఫుడ్ మనకు అంటే అర్థమైపోయింది. మీకు 10 సంవత్సరాల్లో తగ్గంది 6 నెలల్లో ఎలా తగ్గింది చెప్తారా మీరు? అంటే 10 ఇయర్స్ నుంచి హిస్టరీ ఉంది తనకైతే. బట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము పేషెంట్ డిసీజ్ కన్నా ముందు వాళ్ళు డైట్ ఎలాంటిది ఫాలో అవుతున్నారు, లేకపోతే వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ ఉందా, ఏదైనా ఫ్యామిలీ లాస్, ఏదైనా సంథింగ్, ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా, అవన్నీ హిస్టరీ అనేది ఫస్ట్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత పేషెంట్కి ఎక్కడెక్కడ ఉంది, రీసెంట్ హిస్టరీనా లేకపోతే ఇయర్స్ నుంచి ఉందని చెప్తున్నారు కదా ఆల్రెడీ. తన అదృష్టం ఒక ఫేస్ కి రాలే గానీ చెవులకి, హ్యాండ్స్ కి, నెక్ దగ్గర వచ్చిందని చెప్తుంటాను. అది ప్రాబ్లం అనేది ఓన్లీ స్కిన్ అంటే స్కిన్ లెవెల్లోనే ఉండదండి. గట్ హెల్త్ లో ఏదైనా డిస్టర్బ్ అయితేనే ప్రాబ్లం అనేది స్కిన్ లెవెల్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇలాంటి పేషెంట్స్ కి ఏంటంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మోషన్ ఫ్రీగా ఉండదు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఆకలి అనేది సరిగా ఉండకపోవడం కానీ, నిద్ర సరిగా పట్టకపోవడం, ఇలాంటివన్నీ కామన్ గా ఉంటాయి. బట్ అది ఐడెంటిఫై చేయలేరు పేషెంట్స్ అనేది. సో దానివల్ల ఏంటంటే ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. స్ట్రెస్, ఇలాంటి పేషెంట్స్ ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నారు అనుకోని ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది డైట్ ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. నాన్ వెజ్ అంటే తినడం, సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఫుడ్ విషయంలో కేర్ చాలా తీసుకోవాల్సి కేర్ ఉంటుందా? తీసుకోవాలి. దాని వల్ల ఇంకా మామూలుగా పెరుగుతుంది. పెరుగుతుంది, అంటే వాళ్ళు సరైన కేర్ తీసుకోకుంటే అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది ఇంకా బాడీలో. స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఫస్ట్ తినేదానికన్నా ముందు ఫస్ట్ ఆలోచించాలి, ఇది తినాలా వద్దా అని చెప్పేసి ఆలోచించాలి. ఫస్ట్ ఏంటంటే నాన్ వెజ్ అనేది కంప్లీట్ గా స్టాప్ చేయాలి. కంప్లీట్ గా ఈవెన్ మానేయాలి. ఎగ్ అయినా సరే మానేసేయాలి. నాన్ వెజ్ తో పాటు పులుపు వస్తువులు అంటారు కదా, టొమాటో, చింతపండు, లెమన్, పులిహార ఇలాంటివి ఎక్కువ తింటూ ఉంటారు. పులుపు, నాన్ వెజ్, సోరియాసిస్ ఉన్న వాళ్ళు డైరీ complete గా avoid ప్రోడక్ట్స్ చేయాలి. కూడా మిల్క్ గానీ, కర్డ్ గానీ, పన్నీర్, టీ, కాఫీ ఇవన్నీ కంప్లీట్ గా స్టాప్ చేయాలి. దీని వల్ల ఏంటంటే ఎక్కువ ఇంకా ఉన్న ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇచ్చింగ్ కానీ, ఆ స్కేలీనెస్ కానీ, లేకపోతే డ్రైనెస్ కానీ ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే తింటూ ఉన్నా కూడా ఒక్కొక్కసారి కొంతమంది తింటూ ఉన్నారు, నాకు తిన్నా నాకు ఎక్కువ అవ్వలేదని అని చెప్తూ ఉంటారు పేషెంట్స్. బట్ అలా కాదు, మనం తిన్నా అది ఎక్కువ అవ్వట్లేదంటే బాడీలో మాత్రం ఆ టాక్సిన్స్ అంతా స్టోర్ అవుతూ ఉన్నట్టే బాడీలో. బట్ ఎప్పుడో ఒకసారి ఏదైనా స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఒకేసారి ట్రిగ్గర్ అయిపోతూ ఉంటుంది అనమాట బాడీలో. సో ఆ టైంలో ఎక్కువ అయిపోతుంది. అప్పటిదాకా కొంచెం ఉన్న ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కోమల గారికి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు? ఫుడ్ అంటే కొన్ని అవాయిడ్ చేయమన్నారు, తను చేసింది ఓకే. అంటే ట్రీట్మెంట్ 6 నెలల్లో ఎలా తగ్గింది అనేది నాకు డౌట్. అంటే ఆయుర్వేదంలో మెయిన్ గా పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఇది వేల సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న విధానమే ఇది. బట్ ఈ పంచకర్మలో ఏంటంటే బాడీ మొత్తము జస్ట్ నార్మల్గా అల్లోపతిలో ఏంటంటే జస్ట్ మెడిసిన్స్, ఇంటర్నల్ గా మెడికేషన్స్, లేకపోతే ఆయింట్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. బట్ ఆయుర్వేదిక్ లో ఏంటంటే శోధన అంటారు.
డీటాక్సిఫికేషన్ థెరపీ అంటారు. ఆ డీటాక్స్ థెరపీ వల్ల ఏంటంటే మెయిన్ గా బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా మేము ఇచ్చే ట్రీట్మెంట్, పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా, వమన, విరేచన ఇలాంటి ట్రీట్మెంట్స్ ద్వారా బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా మోషన్ రూపంలో ఎలిమినేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల బాడీలో స్టోర్ అయిన టాక్సిన్స్ అంతా ఎలిమినేట్ అయిపోతూ ఉండడం వల్ల దాని తర్వాత ఎప్పుడైతే శోధన జరుగుతుందో ఆ శోధన తర్వాత మెడిసిన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒక 3 to 4 months యూస్ చేయమని చెప్తూ ఉంటాం. దాంతో పాటు డైట్ కంపల్సరీ. ఈ మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడుతూ లేకపోతే ఈ డైట్ ఫాలో అవుతూ ఉంటే ప్రాబ్లం అనేది ట్రిగ్గర్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అమ్మ ఇక్కడికి వస్తే శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కి వస్తే తగ్గుతుందని అనుకునే వచ్చినావా? అంటే బాగా విన్నాను అని చెప్పారు మీరు. అంటే వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు ఏమనిపించింది? వాళ్ళతో మాట్లాడినప్పుడు తగ్గదో అనుకున్నా. 10 సంవత్సరాలు ట్రై చేశారు కదా, ఇక్కడ ఒకసారి చేద్దాం అన్నట్టు వచ్చాము. కానీ తగ్గింది. దాంతో పాటుగా కాళ్ళ నొప్పులు కూడా ఉండే. మీకు రిజల్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మీకు తగ్గుతుంది అని ఒక నెల వరకు తగ్గిపోతుంది అని తెలిసిపోయింది. తెలిసి ఇంకా కంటిన్యూ అయ్యారు. మీరు నార్మల్ గానే ఉన్నారు. మీరు ఇంతకు ముందు మీకు సోరియాసిస్ ఉంది, అది అట్లా నాకేం కనిపించట్లేదు అంటే కంప్లీట్ క్యూర్ అయింది. ఇంకోటి సంకీర్తన గారు, దీర్ఘకాలిక వ్యాధి అంటారు కదా సోరియాసిస్, అంత ఈజీగా ఎలా తగ్గింది? ఓన్లీ పంచకర్మ ట్రీట్మెంట్, డైట్ ఒకటేనా? దీనికి ఇంత తొందరగా తగ్గింది. కొద్ది మందికి ఇంకా టైం పట్టొచ్చు, లేకపోతే కొద్దిమందికి ఇంకా తొందరగానే తగ్గొచ్చు. డిపెండ్స్ ఆన్ బాడీ కూడా ఉంటది అనమాట. ఇమ్యూనిటీ సిస్టమ్ రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి కూడా ఉంటుంది బాడీలో. అంటే అది ఎంత స్ప్రెడ్ అయింది ఏంటి అనేది కూడా ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటది. దాన్ని బట్టి కూడా ఇప్పుడు స్ప్రెడ్ అయిన కోమల గారికి 6 నెలల్లో తగ్గింది. కొంచెం ఎక్కువగా ఉంటే ఇంకొంచెం టైం పడుతుంది. పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. బట్ పంచకర్మలో తనకు తగ్గింది, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అంటే డైట్ ఫాలో అవ్వాలి. మేము చెప్పినట్టు ఈ పీరియడ్ అనేది ఉంటుంది. దానికి కూడా ఇంతవరకు మేము ఏదైతే తినొద్దు అంటామో అది కంప్లీట్ గా స్టాప్ చేయాలి. దాని తర్వాత కూడా వాళ్ళకి డ్యూరేషన్ చేంజ్ అయిన తర్వాత, టైం పీరియడ్ అనేది చేంజ్ అయిన తర్వాత ఈ టైంలో ఇది తినొచ్చు అని చెప్పేసి మేము చెప్తాం. రెగ్యులర్ ఫాలో అప్ అనేది ఉంటుంది పేషెంట్ తో. ఆ టైంలో మేము ఏం తినమని చెప్తే అది మాత్రమే తినాలి పేషెంట్. ఒకవేళ పూర్తిగా తగ్గినా కూడా మీరు ఫాలో చేస్తారు? ఫాలో అప్ చేస్తారు. రెగ్యులర్ ఫాలో అప్ అనేది నెలకోసారి ఫోన్ చేస్తారు మీకు? నేను నెలకు ఒకసారి వచ్చిన మేడం దగ్గరికి వచ్చి కలిసి, నేను మేడం ఇవి తింటున్నా, మళ్ళీ ఇవి తినవచ్చునా అని అడిగితే ఏది తీసుకున్నా లైట్ తీసుకోండి అని చెప్పింది. చాలా మందికి ఒకటి ఏంటంటే సోరియాసిస్ వస్తే ఇక తగ్గదు, ఇంకా అది బాడీ మొత్తం స్ప్రెడ్ అవడమే తప్పించి తగ్గదు అంటారు. మీకు వచ్చినప్పుడు కూడా మీకు అదే ఫీలింగ్ ఉందా? అంటే అలానే అనుకున్నారా? దాంతో పాటుగా ఒళ్ళు నొప్పులు కూడా ఉంటాయి, కళ్ళ నొప్పులు, అంత హుషారుగా ఉండదు, ఆరోగ్యం డల్లుగా ఉంటది. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు మీకు సోరియాసిస్ అప్పుడు స్టార్ట్ అయినప్పుడు? ఎవరు ఏమనలే. మా ఆయన మంచిగా హాస్పిటల్ ఉంటే తిప్పిండు, చూపించిండు. మిగతా హాస్పిటల్లో ఏమన్నారు? తగ్గుతుంది అన్నారా? తగ్గుతుంది వాడుండ్రా అంటారు అంతే. ఇక టెస్టులు చేసేది ఇంగ్లీష్ మందులు పోతే టెస్టులు చేసిండ్రు, వాడుండి తగ్గుతుంది అంటారు. అవి వాడినంతసేపే, అస్సలే ఇంకా వీటితో ఇంకొకటి సైడ్ ఎఫెక్టే గానీ వీటితో తగ్గేదే లేదు. అవి ఆయింట్మెంట్ రుద్దుకున్నంతసేపే కనబడది, ఆ తర్వాత మళ్ళీ కనబడతాయి. ఆ సోరియాసిస్ తో మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నారు. నొప్పులు ఉండేది, మీకు మానసికంగా కూడా ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. ఇది ఎప్పుడు తగ్గుతుందా, లేకుంటే ఇలానే ఉంటుందా అనే బాధ అయితే ఉన్నది. మీ పిల్లలు కూడా, మీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడి ఉంటారు కదా. ఇంకోటి ఎక్కువ బాడీ మీద ఉన్న కొంచెం 10 మందిలో వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతారు. ఏంటి ఇది అంటువ్యాధి అయితే కాదు కదా డాక్టర్ గారు? అంటువ్యాధి కాదు. సోరియాసిస్ వచ్చిన వాళ్ళ పక్కన కూర్చోవాలన్నా కొంచెం ఇబ్బంది పడతారు, అంతేనా? అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? చెవులల్లా ఇట్లా ఉండేసరికి ఎవరికైనా కనబడితే బాధ అనిపించేది అట్లా. కానీ అంతా ఒళ్ళంతా ఉన్న వాళ్ళకి ఇంకెంత బాధ. అంటే మీకు తక్కువ వచ్చినా కూడా బాధ కూర్చోవాలన్నా, వాళ్ళు ఎవరన్నా మీ దగ్గర కూర్చోవాలన్నా వాళ్ళు ఇబ్బంది పడేవారు, మీరు వెళ్ళాలన్నా మీరు ఇబ్బంది పడేవారు, మానసికంగా అయితే బాధపడ్డారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ. ఇప్పుడు శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ మేడం అయితే ఊక గుర్తు చేసుకుంటా, అమ్మ మేడం నాకైతే ట్రీట్మెంట్ చేశారు. శ్యామల మేడం. ఓకే, శ్యామల మేడం మస్తు మంచిగా చెప్పే విధానం చూస్తా మేడంది, ఓపిక, మనకి ఎట్లా చేయాలి అన్నది. ఆమెను లేచినప్పుడు కూర్చున్నప్పుడు తలుసుకొని సంబరపడతా, నాకు మంచిగా చేసిందని. వేలాది మంది సోరియాసిస్ తో బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు వచ్చారు శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో, 6 నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు, కంప్లీట్ గా ఇప్పుడు నార్మల్ గా అయిపోయారు. మీలాగా బాధపడే వాళ్ళకు, బాధపడుతున్న వాళ్ళకు మీరేం చెప్తారు? వీళ్ళు చెప్పిన విధానం పాటించాలి. టైం టాబ్లెట్లు వేసుకోవాలి. టైము ఎట్లా వాళ్ళు మనం టాబ్లెట్లు వాడమన్నారో అట్లా వాడాలి. రమ్మన్నప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి.
మనం ఫుడ్ కాడ సుతా వాళ్ళు చెప్పిన విధానమే పాటించాలి. ఇంకా ఫాలో అవుతున్నారా? ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? కంప్లీట్ లేదు లేదు తీసుకుంటలేదు, treatment బంద్ అయిపోయింది, చేశారు. బంద్ చేసిన. 2-3 ఫుడ్ నెలలు అన్ని తింటున్నారా ఇప్పటికైనా? నేను అన్ని తినట్లేదు, ఇంకా మటన్ చికెన్ చేపలు అవి ఎప్పుడు నాన్ వెజ్ తినట్లే? తినట్లేదు. ఇక కాకపోతే కూరగాయలు అవి ఇవి అన్ని తింటున్నా. అవి కూడా మేడం అడిగిన. కోమల గారు అయితే నిజంగా చాలా హ్యాపీగా, తను ఎన్ని ప్రాబ్లమ్స్ మ్మ్. ఫేస్ చేశారు, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారనేది తన మ్మ్. మాటల్లో తెలిసిపోతుంది. ఇప్పటి వరకు అంటే ఈ శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? ఎన్నాళ్ళ నుంచి అంటే ఎంత మందికి ఈ సోరియాసిస్ ను మీరు నయం చేయగలిగారు? హాస్పిటల్ స్టార్ట్ చేసి 8 years అవుతుందండి. 8 years నుంచి ఉంది హాస్పిటల్ అనేది. బట్ పేషెంట్స్ ఎంతమంది అంటే ఆల్మోస్ట్ ఒక 50,000 పేషెంట్స్ దాకా వచ్చి ఉంటారండి 8 years లో. 8 years లో బోత్ విజయవాడ అండ్ హైదరాబాద్. సోరియాసిస్ అంటే ఎన్ని రకాలుగా ఉంటుందండి? సోరియాసిస్ సోరియాసిస్ అనేది చాలా టైప్స్ ఉంటుందండి. గట్టెడ్ సోరియాసిస్ అని, లేకపోతే ప్లేగ్ సోరియాసిస్ అని, పామో పాంటర్ సోరియాసిస్ అని చెప్పి, లేకపోతే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అని చెప్పేసి చాలా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు కోమల గారికి వచ్చింది ఎలాంటి టైపు? తనకేంటంటే గట్టెడ్ సోరియాసిస్ అంటారండి. వచ్చిన ప్యాచ్ ఉన్న చోట జస్ట్ డ్రాప్ లాగా అట్లా ఉంటూ ఉంటుంది తనకి. అలాంటి ఆ టైప్ ఆఫ్ సోరియాసిస్. ఇంకా వేరే జబ్బులు ఏమైనా ఉన్నాయా? ఓన్లీ ఏం సోరియాసిస్ ఏం లేవు మేడం, ఒక సోరియాసిస్. అంటే డయాబెటీస్ ఇలాంటివి ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ face వాళ్ళకి చేయాల్సి ఇంకా ఉంటుంది కదా? ట్రీట్మెంట్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. డ్యూరేషన్ కూడా మెడిసిన్ యూజ్ చేయాల్సిన డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి. చాలా మందికి ఒకటి ఉంది, అంటే సోరియాసిస్ వన్స్ వస్తే అది కంప్లీట్ అవ్వదు, ఇంకా అంటే తగ్గదు, ఇంకా దాన్ని లైఫ్ లాంగ్ దాన్ని అలా బాధను ఎదుర్కోవాలి అని. అంటే ఇప్పుడు కోమల గారిని చూసాక నాకు అనిపిస్తుంది అలా బాధపడిన అవసరం లేదు, ఎవరు ఈజీగా తగ్గించుకోవచ్చు అని. అంటే మీ ట్రీట్మెంట్ విధానం ఏంటి? మా మీరు ఎలా ట్రీట్మెంట్ లో చేస్తున్నారు? మెయిన్ గా ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్ అని ఇందాక చెప్పాను నేను అవును. ఆల్రెడీ. వమన, విరేచన అని ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయడం వల్ల బాడీ మొత్తం ప్యూరిఫై అయిపోతుంది అనమాట. సో మెయిన్ గా టాక్సిన్స్ అంతా ఆ ప్రాబ్లమ్ కి సంబంధించి ఆ టాక్సిన్స్ అంతా ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత జస్ట్ మెడికేషన్ లో ఉండాలి. మెడికేషన్ అనేది కంపల్సరీ. ఇప్పుడు అల్లోపతి మెడిసిన్ లాగా జస్ట్ 1 month వాడితే తగ్గిపోతాయని మేము చెప్పాము. జస్ట్ మినిమం కోర్స్ అనేది ఉంటుంది, 4 to 6 months కోర్స్ అనేది ఉంటుంది అనమాట. దాంతో పాటు ఈ డీటాక్స్ థెరపీ అని చెప్తున్నాను కదా, ఆ డీటాక్స్ థెరపీ తగ్గిన తర్వాత కూడా 3 months కి ఒకసారి లేకపోతే 6 months కి ఒకసారి చేయించుకుంటుంటే ప్రాబ్లం అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సోరియాసిస్ బాడీలో ఎంత స్ప్రెడ్ అయినా కూడా ఇలా నార్మల్ గా చేయగలరా మీరు? చేస్తామండి కంపల్సరీ. కాకపోతే కొంచెం టైం పడుతుంది, పేషెంట్ కి ఓపిక ఉండాలి, మాకు టైం ఇవ్వాలి. లేకపోతే జస్ట్ మెడిసిన్స్ ఒక 10 days వాడి నాకేం తగ్గట్లేదు అంటే మేమేం చేయలేము కదా. కొంతమంది ఉంటారు 1 month లోనే రిజల్ట్ కనిపించింది అంటే విత్ ఇన్ 15 days లో తనకి రిజల్ట్ అయితే కనిపించిందండి. తగ్గిన తర్వాత కూడా బట్ ఎవరికైనా కనిపిస్తుంది, ఎవరికైనా కనపడుతుంది. మీకు తగ్గింది కాబట్టి అంత నమ్మకంగా మీరు రండి ట్రీట్మెంట్ ఎవరైనా అప్పుడు చేయించుకోండి అంటున్నారు. 10 రోజులు నేను అక్కడ ఉన్నప్పుడు 15 రోజులు ఉన్నప్పుడు తక్కువ మంది ఉండే, ఇప్పుడు ఇంత మస్తు జనాలు పెరిగిపోయినారు. హాస్పిటల్ గురించి తెలుస్తుంది కాబట్టి అందరు వస్తున్నారు. వస్తుండ్రు ఇంకా ఎక్కువ. సోరియాసిసే కాక ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులనైనా మీరు తగ్గించగలరా? సోరేసిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతుంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, పెరాలసిస్ పేషెంట్స్ ఉంటారు, లేకపోతే సైనసైటిస్, మైగ్రేన్ హెడేక్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మా హాస్పిటల్లో ట్రీట్ చేస్తారండి. ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? బ్రాంచెస్ విజయవాడ అండ్ హైదరాబాద్ లో ఉన్నాయండి మా బ్రాంచెస్. ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు, ఎలాంటి నొప్పులు, ఇలాంటి వాటికి కూడా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయితే అలాంటి వాటికి కాదు, బట్ షుగర్ అలా ఉండవు. డయాబెటీస్ కి కానీ, పెరాలసిస్ ప్రాబ్లమ్ కి, సైనసైటిస్, మైగ్రేన్, లేకపోతే ఐబిఎస్ ప్రాబ్లమ్ తో బాధపడుతుంటారు. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని అంటారు. అలాంటి వాటికి మంచి ట్రీట్మెంట్స్ అయితే మా ఆయుర్వేదిక్ లో మా హాస్పిటల్లో ఉన్నాయండి. ఏమన్నా చెప్తావమ్మా ప్రేక్షకులకి? వరంగల్ నుండి వచ్చారు మీరు. మంచి అయింది మేడం, నాకైతే బాగా అనిపించింది. ఆ శ్యామల మేడం దయతోనైతే నాకు మంచిగా చేసింది, నాకు మంచి అయింది. మీకు మంచిగా అయింది కాబట్టి మీలాగా సోరియాసిస్ ఉన్న వాళ్ళు బాధపడకండి, మీ అంత హ్యాపీగా ఉండొచ్చు, ఒకసారి రండి అని చెప్పి. కాళ్ళ నొప్పులు, చెయ్యిల నొప్పుల మీద సోరియాసిస్ పడుతుంది అన్నది కరెక్టే, వచ్చింది నాకు. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, వచ్చింది. వచ్చింది. ఈ సోరియాసిస్ తో పాటుగా ఇవి సుత తగ్గిపించింది 2. ఇప్పుడు మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ. హ్యాపీ, ఎవరు సోరియాసిస్ తో బాధపడిన అవసరం లేదు, పర్మనెంట్ సొల్యూషన్. ఆ పేషెంట్ సుత పాటించాలి. ఒక డాక్టర్ చెప్తే పేషెంట్ పాటించకపోతే అది తగ్గదు. మీరు ఖచ్చితంగా పాటించారు, ఫుడ్ కొన్ని అవాయిడ్ చేశారు, ట్రీట్మెంట్ వాళ్ళు చెప్పిన టైం కల్లా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి ఇంత త్వరగా తగ్గింది. థ్యాంక్ యూ అమ్మా, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సంగీత గారు. చూసారు కదా, సోరియాసిస్ దీర్ఘకాలిక వ్యాధి, అది తగ్గదు అనే ప్రసక్తే లేదు. ఒకసారి శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కు రండి, ట్రీట్మెంట్ తీసుకొని చూడండి అంటున్నారు. ఎందుకంటే కోమల గారు కూడా స్టూడియోకి వచ్చారు,
తను ట్రీట్మెంట్ 6 నెలల్లో కంప్లీట్గా తనకు సోరియాసిస్ అనేది తగ్గిపోయింది. మీరు కనుక శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.